ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పురుషాయ నమస్తుభ్యం అచ్యుతాయ పరాయ చ వాసుదేవాయ తారాయ నమః శ్రీరంగశాయనే కేశవాయ నమస్తేస్తు నమో నారాయణాయ చ మాధవాయ నమస్తుభ్యం గోవిందాయ చ తే నమః. అందరికీ నమస్కారం. సంక్రాంతి శుభాకాంక్షలతో, మకర సంక్రాంతి శుభాకాంక్షలతో, తిల సంక్రాంతి శుభాకాంక్షలతో మీ అందరికీ ఆనంద సిద్ధిరస్తు. ఇక్కడ సంక్రాంతి పండుగ పుష్యమాసంలో 3 రోజులు జరుపుకునేటువంటి ఒక ఉత్సవం. వైదికమైనటువంటి ప్రవృత్తి కూడా, వైదికమైనటువంటి దృష్టి కూడా ఇందులో పరిపూర్ణంగా కనబడుతోంది. ఖగోళం యొక్క పరిపూర్ణత ఇందులో కనబడుతోంది. ఈ రవి భగవానుడి యొక్క డిగ్రీలతో సహా మారడం, ఆయన ఎన్ని డిగ్రీలు మారుతున్నాడు, కాలంలో వచ్చేటువంటి మార్పులు ఏమిటి, మన ఉగాది వచ్చేసరికల్లా ఎలాంటి స్థితి ఉంటుంది అనేది తెలుసుకునేందుకు ఖగోళ శాస్త్రజ్ఞులకి ఉపయోగపడేటువంటి పండగ నా ఈ సంక్రాంతి పండగ. వైదిక క్రతువులో చూసుకున్నట్టయితే మనకి శివుడి యొక్క ఆరాధన ఎక్కువ చేయాలి. మన నిన్న భోగి పండుగ రోజున 13వ తేదీ భోగి పండుగ చేసుకున్నాం. ఆ రోజున రంగనాథస్వామిని పూజించాం. అలాగే మనము ఆ గోదాదేవి కళ్యాణాన్ని కూడా మనం చెప్పుకున్నాం. అలాగే సాయంకాలం అంటే నిన్న సాయంత్రం చాలామంది గోదా కళ్యాణం చేస్తుంటారు. కొంతమంది మకర సంక్రమణ రోజు కూడా గోదా కళ్యాణం చేస్తూ ఉంటారు, సంక్రాంతి రోజు కూడా. సరే, మరి ఈ రోజున 14/1/2025 రోజున సంక్రాంతి, మకర సంక్రాంతి పండగ విశేషం ఏమిటి అని అడిగితే, సూర్యభగవానుడు శివపరమాత్ముని, ఆ పరమేశ్వరుణ్ణి మరియు మనము అమ్మవారిని, ఈ సరస్వతీదేవిని, దేవగురుడైనటువంటి బృహస్పతిని పూజించేటువంటి అతి ముఖ్యమైనటువంటి రోజు ఈ యొక్క మకర సంక్రాంతి పూజ. అంతకంటే విలువైనది మకర సంక్రమణ పుణ్యకాలంలో పితృదేవతలని పూజించేటువంటి స్థితి, పితృదేవతలకి తిలతర్పణ వదిలించడము, పితృదేవతల యొక్క మోక్ష ప్రాప్తి కొరకు మనం ఇచ్చేటువంటి దాన ధర్మాలన్నీ కూడా విశేషమైన ఫలితాన్ని కలిగిస్తాయి. మన పితృదేవతలు మోక్షాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే విశిష్టమైనటువంటిది ఇది. ఖగోళమైనటువంటి ఒక కాల మార్పులో వచ్చేటువంటి స్థితిని, దానివల్ల వచ్చేటువంటి పంటలు ఎలా ఉంటాయి, ఎటువంటి కాలం మారుతుంది, ఆ కాలంలో జాగ్రత్తలు ఏమిటి, ఎటువంటి మనము ఆరోగ్య సంబంధించిన విషయాల్ని మనం పరిశీలన తీసుకోవాలని చెప్పేది ఖగోళ సంబంధించినటువంటి ఆయన ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలలో వచ్చేటువంటి మార్పులు అంటారు. కాబట్టి ఇటువంటి మార్పులు సూచించేది ప్రపంచానికి ఏమిటి, యూనివర్స్కి కూడా నన్ను చూపించేటువంటి ఖగోళ శాస్త్రజ్ఞులకి నా యొక్క ఈ జ్యోతిష్ శాస్త్రమే మూల గ్రంథం. ఇందులో ఎవడేం చెప్పినప్పుడు అవసరం లేదు. కాబట్టి ఈరోజు విశేషం ఏంటంటే, మనము మహాలక్ష్మి ప్రీత్యర్థం చేసేటువంటి పూజ. మనం పుష్యమాసంలో 3 రోజుల పండుగ భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ. ఈరోజు మనము మకర సంక్రాంతి పండుగ గురించి చెప్పుకుంటున్నాం. పరమశివుణ్ణి ఎంతగా మనం నిష్ఠగా పూజిస్తే అంత లక్ష్మీదేవి మన ఇంటి అడుగు పెడుతుంది. విపరీతమైనటువంటి ఆర్థిక ప్రయోజనానికి, సంపూర్ణ ఆరోగ్య ప్రదానికి, ఆరోగ్యం కోసం మనము సూర్యభగవాన్ని పూజించిన విశేషం. ఇక్కడ ఏం చెప్పారంటే, ఒకవేళ మనం ఆత్మహత్య చేసుకున్నా సరే మనకి ఈ యొక్క మకర సంక్రమణ పుణ్యకాలంలో చేసేటువంటి దాన ధర్మాదుల వల్ల, పుణ్యతీర్థ నదీ స్నానము వల్ల మనకి అనేక రకాల శుభయోగాలు, సాక్షాత్తుగా మోక్షానికి పొందమని చెప్పేసి ఈ శ్లోకం ద్వారా చెప్పబడింది. రవి సంక్రమణే ప్రాప్తేన స్నాయాధ్యాస్తు మానవ సప్తజన్మ సురోగస్వాత్ నిర్ధనశ్చైవ జాయతే. ఈ శ్లోకానుసారంగా మనకి సమస్త జన్మల పాప ఫలితాన్ని పోగొట్టుకునేటువంటి స్నానం. అందుకే మన ఈ రోజున మకర సంక్రమణ స్నానం చేయాలి. వీలైతే నదీ తీరంలోనే నీకు ఇష్టమైన పదార్థాన్ని, నీకు తోచినటువంటి వస్తువుని, అంటే అవతలి వాళ్ళకి ఉపయోగపడే వస్తువుని దానంగా ఇవ్వాలి. పితృదేవతల ప్రీతి కొరకు అదే నది దగ్గర తర్పణం, తిలతర్పణం వదిలిపెట్టాలి. కాబట్టి ఈ రోజున తిలలకి విశేషమైనటువంటి బలం ఉంటుంది. తిలలు దానం చేస్తే ఎంతో పుణ్యం. తిలలకి లక్ష్మీదేవికి మరొక పర్యాయ రూపం. అమ్మవారికి తిల ప్రీతి, అమ్మవారు కూడా తిలాన్న ప్రియ అమ్మవారు, గుడాన్న ప్రియ. కాబట్టి తెల్ల తిలలు దానం చేసుకోవడం, అంటే తెల్లటి నువ్వులు దానం చేసుకోవడం వల్ల కూడా విశేషమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. మకర సంక్రమణ పుణ్యకాలంలో స్నానం అంటే మనకి ఉదయం 8:50 రవి మకర రాశిలోకి ప్రత్యక్ష ప్రవేశం జరిగిపోతున్నాడు. ఇక్కడి నుంచి సాయంకాలం వరకు దాదాపుగా మనకి ఈ యొక్క పుణ్యస్థానాలు ఆచరించవచ్చును, దాన ధర్మాలు చేసుకోవచ్చును, తర్పణాలు చేసుకోవచ్చును. ఇక సంక్రాంతి లక్ష్మీ ఆవాహనం ఏమిటి?
ఈరోజు శ్రీ సూక్తంతో అమ్మవారిని పూజించిన, లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకున్న మనకి విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. ఇందులో ఏమాత్రం మీకు సందేహం అక్కర్లేదు. మన పిల్లల్లో వచ్చేటువంటి బుద్ధిమాంద్యం నుంచి బయటపడడానికి, మనం కీర్తి పొందడానికి, గౌరవాన్ని పొందడానికి, అలాగే మనలో ఐశ్వర్యాన్ని పొందడానికి పరమశివుణ్ణి పూజించడం, అలాగే లక్ష్మీ ప్రాప్తి కొరకు లక్ష్మీదేవిని పూజించడం, లక్ష్మీదేవికి ప్రీతిగా మనం పరమాన్నమని నివేదన చేయడం, ఇవన్నీ కూడా మనం చేసినట్టయితే బృహస్పతిని పూజిస్తే పిల్లలకి చాలా మంచిది. సరస్వతిని పూజించడం వల్ల మంచి విజ్ఞాన సంపద మన చేతిలో ఉంటుంది. ఆ విజ్ఞాన సంపదనే లక్ష్మి. పెద్దలు అంటారు కదా, జ్ఞానం ఉన్న చోటికి లక్ష్మి తనకు తానే వచ్చునట. కాబట్టి జ్ఞానాన్ని ఎంత పెంపొందించుకోవడం మంచిది. కాబట్టి అందరూ కూడా జ్ఞానవంతులుగా మారడానికి దైవ గురువైనటువంటి బృహస్పతిని పూజిస్తే చాలా మంచిది. ప్రదోషకాలంలో, ఈరోజు ప్రదోషకాలంలో శివనామస్మరణ చేసుకోవడం మంచిది. చాలామంది అంటారు, స్వామి మధ్యాహ్నం మరి బ్రహ్మాండంగా మనం సరదాగా ఉంటాం కదా, మరి అందరం భోజనం చేస్తాం కదా, సాయంకాలం ఎలా పూజించాలి అంటే, సరే అభిషేకాలు చేసుకునేటువంటి అవకాశం ఉంటే అభిషేకాలు చేయండి. ప్రదోషకాలంలో స్వామికి అభిషేకం చేయడం విశేషము. లేదు, సాయంకాల సమయంలో మన ఇంట్లో అందరూ కూర్చొని పరమశివుడి యొక్క ధ్యానం చేయండి, శివనామస్మరణ చేయండి, శివుడి అష్టోత్తరం చదవండి. దానికే ఇబ్బంది లేదుగా. నువ్వేమో తిన్నా తినకపోయినా దానికి ఎటువంటి ఇబ్బంది లేదుగా. అలాగైనా సరే శివుణ్ణి పూజ చేయండి, జపం చేయండి. అది మీకు అత్యంత అనుకూలవంతమైన ఆనందాన్ని కలిగిస్తుంది, విశేషమైన రాజభోగాన్ని కలిగిస్తుంది. పరమశివునికి అనుగ్రహం వల్ల ఐశ్వర్యాన్ని ఇంట్లో ఉంటుంది. కాబట్టి ప్రదోషకాలంలో శివనామస్మరణ చేసుకోవడం. ఇక ఈ రోజున సంక్రాంతి యొక్క విశిష్టం ఏంటంటే హరిదాసుల యొక్క రాక. సాక్షాత్తుగా హరి ఆ యొక్క దాసుడుగా మన ఇంటి ముందుకు వచ్చి కాసిన బియ్యం అడిగేటువంటి శుభదినం. ఆ యొక్క స్వామివారి పాటలు పాడుతూ, నారాయణి మంత్రాలు చదువుతూ మన ఇంటి ముందుకు వచ్చి, ఆ హరిభక్తుడు హరినామదాసుడు ఆయన వచ్చి మన ఇంటి మీద అడిగినప్పుడు ఆయన కాసిన బియ్యము, కాసింత రొక్కము ఆయనకిచ్చి పంపిస్తే మహద్భాగ్యం మనకి. ఈ హరిదాసుడు నిరంతరం హరినామస్మరణ చేస్తూ మన ఇంటి ముందుకు వచ్చి ఆ లక్ష్మీదేవి సైతంగా నారాయణుడి ఇంట్లో ఉండాలని నామస్మరణ చేస్తూ ఉంటాడు. తన చేతులతో ఆ యొక్క సంగీతాన్ని వాయిస్తూ, అలాగే స్వామివారి నామస్మరణ చేస్తూ, తల మీద ఒక మంచి భిక్షపాత్ర పెట్టుకొని మన ఇంటి ముందుకు వచ్చేవాళ్ళు. విష్ణు స్వరూపంలో వస్తారు. మరొకళ్ళు కూడా వస్తారు మన ఇంటికి, గంగిరెద్దుల వాళ్ళు. సన్నాయి వాయించుకుంటూ గంగిరెద్దుల వాళ్ళు వస్తారు. సాక్షాత్తుగా శివుడు ఆయన, ఆ పరమశివుడు ఆ రోజు వస్తాడు. దూషించకండి, వారికి తప్పకుండా కాసింత బియ్యము, వస్త్రము, ఆవుకి కాస్త, ఆవు కానీ ఆ ఎద్దుకు కానీ కాస్త వాటికి ఆహార పదార్థాలు పెట్టండి. వాటిని చీదరించుకోకండి. మనకున్నంతలో కొద్ది గొప్ప వాళ్ళకి మనం దానం చేసేయగలిగేటువంటి అదృష్టాన్ని కలిగిస్తున్నారు. వారికి తప్పకుండా దానం ఇవ్వండి. ఇది భగవంతుని యొక్క స్వరూపం భావిస్తూ మనం ఎవరికైనా మనం దాన ధర్మాలు చేసేది. అలాగే మనకి శివనామస్మరణతో పూజించేది, దైవగురుని పూజించేది, రోగ నివారణ కొరకు సాక్షాత్తుగా ఆ యొక్క సూర్య భగవానుని మనం ఈరోజు కూడా పూజించాలి. ఈరోజు తప్పకుండా మనము తిలలు, బెల్లము ఈ సూర్య భగవానికి నివేదన చేయాలి. తిలలు, బెల్లం, అలాగే గోధుమతో చేసినటువంటి పిండి, ఇది కూడా మనం సూర్య భగవానికి నివేదన చేసి మనం తప్పకుండా ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆరోగ్యము, ఆనందమే. శరీరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రోగకారక క్రిములను నశింపజేసి సమృద్ధి అయినటువంటి ఆరోగ్యకారకమైనటువంటి వృద్ధి పొందేటువంటి శక్తిని మనకి ఆ సూర్యభగవాన్ కలిగిస్తాడు. కాబట్టి తప్పకుండా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సూర్యుని నమస్కారం చేసుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. అలాగే ఆడపిల్లలు, అసలు ఆడపిల్లలకి విశేషమైన పండుగ అంటే ఇదే. వాళ్ళు కట్టుకునేటువంటి పట్టు వస్త్రాలు, పరికిణీలు. అసలు ఈ రోజున ఆడపిల్లలు ఎంత అందంగా తయారవుతారంటే అంత అందంగా తయారవుతారు. మహాలక్ష్ములే, చూడచక్కని జంటలు, కొత్తగా పెళ్ళైన నవోధులు, అత్తగారింటో చేసేటువంటి ఆ యొక్క వేడుకలు, ఆ అల్లరి, బావమరదళ్ళ యొక్క చిన్న చిన్న కొంటె సరదాలు, ఇవన్నీ కూడా ఎంతో విశేషంగా ఆనందాన్ని కలిగిస్తాయి. వాళ్ళలో ఉన్నటువంటి ఒక మంచి అనుబంధాన్ని పెంపొందించుకునేటువంటి తత్వమే ఈ యొక్క సంక్రాంతికి మరొక పేరు. లక్ష్మీదేవిని, గంగిరెద్దుల వారిని ఎలాగైతే భగవంతుడు ప్రతిష్ఠించుకున్నామో భౌతికమైనటువంటి ఇది కూడా మనకు కావాలి. అందరితో ఆనందాన్ని పంచుకునేటువంటి ప్రయత్నంలో బావమరదళ్ళు, అత్తాకోడళ్ళు, మామ అల్లుళ్ళు, అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా ఒక చోట చేరి ఆనందాన్ని పంచుకోగలిగేటువంటి శుభమైన పండుగ. 3 రోజుల పండుగలో 2వ రోజు విశేషమైంది. ఇక్కడ మనకి ఆడపిల్లలు వాళ్ళల్లో వాళ్ళకి ఒక పోటీ ఉంటుంది, ముగ్గుల పోటీ, రంగవల్లుల పోటీ. ఒకరి ముగ్గు అంటే ఒక ముగ్గురు అందంగా కనబడాలని వాళ్ళు పెందలాడ లేచి అసలు బ్రహ్మాండంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ముగ్గులు అసలు నభూతో నభవిష్యత్. ప్రత్యక్షంగా చూస్తేనే ఆనందం. మన తెలుగు వాకిళ్లల్లో ఆనందమే జీవనం. ఈ పండుగ దేశమంతా జరుపుకుంటారు.
తమిళనాడులో పొంగలని, ఇంకొక దగ్గర ఒక రకంగా పండుగ అని, అనేక రకాల పండుగలు. అంటే వాళ్ళ పేర్లు మాత్రం వేరు కానీ పండగ ఇదే. కాలంలో వచ్చేటువంటి మార్పుకి వాళ్ళు పెట్టుకున్నటువంటి ప్రాంతీయ నామాలు వేరు తప్ప సంక్రాంతి సంక్రాంతే. మకర సంక్రమణ్ ఇదే వాళ్ళందరికీ మకర సంక్రమణ్. ఎవరైనా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మకర సంక్రమణమే. ఒక్కొక్కరు ఒక విధిగా పూజ చేసుకుంటారు. ఒక్కో దగ్గర 5 రోజుల పండుగ జరుగుతుంది మనకి. కాబట్టి ఇలా ఈ మకర సంక్రాంతి పండుగ రోజున మన ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు పెడుతుంటారు. ఏమిటి గొబ్బెమ్మల యొక్క విశిష్టత? ఇక్కడే నా యొక్క సనాతన సంప్రదాయ పద్ధతి మీకు కనబడుతోంది. ఆ గొబ్బెమ్మల్లో మనకి యాంటీ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. గోవు యొక్క మూత్రము ద్వారా అనేక రకాల క్రిమికీటగా నశించబడతాయి. గోమయం ద్వారా అనేకమైనటువంటి అంటే ఆ ప్రాంతం మొత్తం కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకోవడం, భూమి మీద పడినటువంటి ఆ కాంతి కిరణాల యొక్క వెలుగు ఆ యొక్క ఆవు పేడ మీద, ఆ వాకిలి మీద పడి మన మీద ప్రసరిస్తున్నప్పుడు అనేక రకాల మన చర్మం మీద ఉన్నటువంటి రోగ సంబంధ క్రిములన్నీ కూడా నాశనం అయిపోతాయి. మనకి వర్చస్సు పెంచగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గొబ్బెమ్మల రూపంలో అక్కడ మనం ఇంటి ముందు పెట్టడం ఒకటి ఆరోగ్యప్రదాయం అయితే, రెండోది మన ఇంట్లోకి పాములు, తేళ్ళు, జర్రులు, ఎలకలు ఇలాంటివి రాకుండా మన ఇంటిని కాపాడుకునేటువంటి ప్రయత్నం. ఇక మూడవది, మన ఇంటికి దృష్టి దోషాలు పట్టకుండా మన ఇంటి యొక్క అలంకరణ, మన ఇంటి యొక్క వ్యక్తుల యొక్క ఉన్నతిని చూచి ఓర్వలేనటువంటి వ్యక్తులు ఆ ముగ్గును చూసి ఆ ముగ్గులోనే వాళ్ళకి దృష్టి నిలిపి మన మీద దృష్టి పడదు. దానికి కూడా ముగ్గు కూడా దిష్టి తగలకుండా మధ్యలో గొబ్బెమ్మని. అంటే ఇలా అనేక రకాల దృష్టి దోషాలు పోగొట్టుకోవడానికి మన యొక్క ఆడపడుచులు చేసేటువంటి హడావుడి మంగళప్రదమైనటువంటి ఆ ముగ్గులన్నీ కూడా మనకి విశేషమైన ఆనందాన్ని, మన కంటికి అనుకూలతను కలిగిస్తాయి. అందుకే పిచ్చి రంగులు కాకుండా నిజమైనటువంటి మనకు బియ్య పిండిలో పసుపు కుంకుమలు కలిపి, చందనము కలిపి ఆ ముగ్గులతో మీరు కనుక ఆ యొక్క రంగులతో ముగ్గులు వేస్తే కంటికి మంచిది. అలాగే మనకి ఈ మధ్య పల్లెటూళ్ళలో చూశాను, పల్లెటూళ్ళలో కూడా ఈ మధ్య కొత్తగా ఒక రకమైనటువంటి పొడి, ఆవు పేడ లాంటి పొడి ఒకటి వస్తుందట. దానిలో కలిపి వాళ్ళు వేస్తున్నారు. ఆవు పేడలా కనబడడానికి, కళ్ళాపిలాగా, చానిపిలాగా కనబడడానికి అది వేస్తున్నారు. అటువంటి దౌర్భాగ్యపు స్థితి చేరుకున్నాం మనం. దయచేసి కనీసం పల్లెటూళ్ళల్లో ఆవు పేడ సేకరించి మన ఇంటి ముందు ఆవు కళ్ళాపి చల్లండి, ఆవు పేడని మాత్రమే నీళ్ళు కలిపి చల్లండి తప్ప ఈ అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి పొళ్ళు తెచ్చి అది కలపడం వల్ల ఆరోగ్యం లేదు. మీకు చర్మ వ్యాధులు వస్తాయి, కంటి చూపు మందగిస్తుంది, దానివల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సంప్రదాయాన్ని విడనాడకండి. మన ఊళ్ళల్లో ఆవులు ఇంకా ఉన్నాయి. ఆవులు లేకపోతే కనీసం బర్రెలు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, వాటి తీసుకొచ్చి ఆ కళ్ళాపి చల్లండి. గొబ్బెమ్మల కోసం ఆవు యొక్క పేడ తీసుకొచ్చి ఆవు పేడ పెట్టండి. ఆవు పేడ మీద 2 పుష్పాలు ఉంచండి. తప్పకుండా ఈరోజు మనము స్వామివారిని, శివుణ్ణి పూజించడం, ఆ యొక్క దైవగురుని పూజించడం వల్ల మనలో విజ్ఞానాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోగలిగేటువంటి విశేషమైనటువంటి పద్ధతి ఈ యొక్క మన సంక్రాంతి పండుగ. తిలలు దానం ఇవ్వడం, తిలలు అందరికీ తిల పదార్థాలు తినడం, ఈ రోజున తిల పదార్థాలు తినడం, అలాగే బెల్లం బాగా తినడం, చెరుకు రసం తాగడం, చెరుకును నమలడం, ఇవన్నీ కూడా మనకి విశేషమైన ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి మీరందరూ కూడా ఎటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి మకర సంక్రాంతిని జరుపుకొని పుణ్యనదీ స్నానాన్ని చేస్తూ భగవద్ దర్శనం చేసుకుంటూ బంధుమిత్రులతో, స్నేహితులతో అందరితో కూడా సరదాగా ఆనందమయ జీవనాన్ని పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.